హే మావా, ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాకి ఏదో ఒక కొత్త అవార్డ్స్ ఇస్తుంటారు. అలా ఈ ఇయర్ వచ్చిన సినిమాలో ఒక కొత్త అవార్డ్, అదేనండి ది గ్రేట్ గొర్రె ఆఫ్ ద సీజన్ అవార్డ్. ఆ అవార్డ్ ని ఈ ఇయర్ లో 2 సినిమాల యాక్టర్స్ కి ఇవ్వచ్చని నాకు అనిపించింది. అవేంటంటే లిస్ట్ లో నెంబర్ 1 గొర్రె యాక్టర్ కరుణాకరణ్. తండేల్ మూవీలో సాయి పల్లవిని పెళ్లి చూపుల్లోనే చూసి వారే బా ఏముంది అని మైమర్చిపోయి ఆఖరికి హీరోయిన్ ను హీరో గారితో కలపడానికి గుజరాత్ వెళ్లి అక్కడి నుండి ఢిల్లీ వెళ్లి ఓహో ఇప్పుడు వీళ్ళిద్దరిని కలవకపోతే క్లైమాక్స్ అవ్వదు కదా అని అనుకుని నానా సంఖ్యలు నాకి వాళ్ళిద్దరిని కలిపేసి చివరికి ఒక గొప్ప త్యాగపు గొర్రెలాగా మిగిలిపోతాడు మావా. ఇక గొర్రె నెంబర్ 2, అబ్బో ఈ గొర్రె మామూలు గొర్రె కాదులే, యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ సినిమాలో ఇతని గొర్రెతనానికి నిజంగా పిచ్చెక్కిపోయింది. ఒకప్పుడు శ్రీకాంత్ చేసిన కన్యాదానం, ప్రేస్ రావే సినిమాను మించిపోయి త్యాగం చేశాడు మావా. ఒక్కోసారి ఓర్ని త్యాగాలు తగలయ్యా ఇంకా ఆపేరా బాబు అనే ఫీలింగ్ తెప్పించాడు. హీరోయిన్ ప్రేమను గెలిపించడం కోసం తప్పని పరిస్థితుల్లో హీరోయిన్ గారిని పెళ్లి చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ కి అప్పచెప్పే ప్రాసెస్ లో హీరోయిన్ గారు తన బాయ్ ఫ్రెండ్ తో బిడ్డను కనడం, ఆ బిడ్డకు హీరో గారు ఆయాలాగా అన్ని పనులు చేయడం, చివరికి ఆ ఫ్యామిలీ ప్యాకేజీని సేఫ్ గా విదేశాలకు పంపే స్కెచ్లు వేయడం. అబ్బో మామూలు త్యాగాలు కాదులే. ఒక్కోసారి వీడి గొర్రెతనం ముందు నిజమైన గొర్రెలు కూడా పనిచేయవేమో అని అనిపిస్తుంటుంది. ఏదేమైనా త్యాగం పేరుతో మరీ ఒక మగాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా చంపేసే విధంగా క్యారెక్టర్స్ రాయడం అనేది చాలా తప్పని డైరెక్టర్స్ తెలుసుకోవాలి మావా. డియర్ మావాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా.